గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. సాయంత్రం 4 గంటలకు చెంగిచెర్లకు వెళ్తానని రాజా సింగ్ ప్రకటించడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. చెంగిచెర్లకు వెళ్లవద్దంటూ ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారు. హోలీ రోజున చెంగిచెర్లలో హిందువులపై దాడి జరిగిందని, దాడిలో మహిళలు, యువకులు తీవ్రంగా గాయపడ్డారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎలాగైనా వారిని కలిసి మాట్లాడాలని రాజా సింగ్ తెలిపారు. దాడి చేసిన వారిని వదిలి బాధితులపై ఎందుకు కేసులు నమోదు చేశారని ప్రశ్నించారు. ఒకప్పటి రజాకారుల పాలన మళ్లీ చూస్తున్నామన్నారు రాజా సింగ్. చెంగిచెర్లలో హోలీ రోజు మా హిందువుల పైన దాడి చేస్తారు. అక్కడ దాడి జరిగింది. చాలామంది రాజకీయ నేతలు వెళ్ళినారు. వాళ్ళకి కలవనికి ప్రయత్నం చేస్తే కూడా పోలీస్ అధికారులు ఆపేసినారు. మా బండి సంజయ్ గారికి ఆపేసినారు. ఇవాళ నేను వెళ్తా అంటే నాకు హౌస్ అరెస్ట్ చేసినారు. నేను 3-4 డేస్ నుంచి అవుట్ ఆఫ్ ఉండే. నేను నైటే హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇవాళ చెంగిచెర్లలో వెళ్ళి మా హిందువుల పైన దాడి చేసిన వాళ్ళందరితో కలవాలనుకున్నా. ఎంతోమంది మహిళలకి దెబ్బలు తగిలినాయి, యువకులకి దెబ్బ తగిలినాయి. అసలు పోలీసు వాళ్ళు వన్ సైడే యాక్షన్ తీసుకుంటున్నారు, కేసులు బుక్ చేస్తున్నారు. దెబ్బలు తినే వాళ్ళపైన ఎట్లా కేసు బుక్ చేస్తారు? ఇప్పుడు వాళ్ళకి భోజన వ్యవస్థ కానీ వాళ్ళు ఏ కండిషన్లో ఉన్నారు అది చూడడానికి ఇవాళ మేము ప్లాన్ చేస్తే సడన్గా పోలీస్ ఫోర్స్ వచ్చి ఏసీపీ గారు, ఒక 4 పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అందరూ వచ్చి మాకు హౌస్ అరెస్ట్ అడుతున్నారు.